ఒక చిన్న బిడ్డకు తండ్రి లేక తల్లి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించేటప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడిగా ఉంటే తల్లి లేక తండ్రి ఏం చేస్తారంటే చెయ్యి అడ్డం పెట్టి నీళ్లు పోస్తూ ఉంటారు. ఆ వేడి నీళ్లు కూడా కాలకుండా కమిలిపోకుండా అలా చెయ్యి అడ్డు పెడతా ఉంటారు. అలాగే సర్వసృష్టికర్త దేవుడు నీకు ఎప్పుడు కూడా ఆ విధంగా సహాయం చేస్తాడు. అనగా నీకు అడ్డుగా ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు, నిన్ను పోషించి సంరక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. అందువల్లనే ఎండ దెబ్బ తగలకుండా, వెనుకల దెబ్బలు తగలకుండా ఆయన నీడ మన పైన ఉంది. మనం భయపడిపోతుంటాం, ప్రార్థన చేస్తాం, విశ్వసించాం. దేవా నువ్వు సహాయం చేయంటాం, ఎక్కడి నుంచి వస్తుందో సహాయం అని మళ్ళీ ఆలోచిస్తుంటాం. అలా అల్ప విశ్వాసం కలిగి ఉండవసరం లేదు. దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మాట తప్పేవాడు కాదు. నేను మాట తప్పుటకు నరుడను కాదు అని దేవుడే మాట్లాడాడు. అంటే మనుషులు మాట తప్పుతారు, దేవుడు మాట తప్పేవాడు కానే కాదు.